టీడీపీ జనసేన మధ్య పిఠాపురం నియోజకవర్గంలో రచ్చ కొనసాగుతుంది. రెండవ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. అంతకు మించి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జనసేన సంబంధించిన కార్యక్రమాల వద్దకు చేరుకుని జై టీడీపీ జై వర్మ అన్న నినాదాలతో మారి మోగిపోతుంది. ఒకే నియోజకవర్గం రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పోటీ చేసి పెద్ద ఎత్తున గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం మరియు జనసేన మధ్య వారు కొనసాగుతున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు నిన్న చేరుకున్నారు. నిన్న అన్నా క్యాంటీన్ గొల్లప్రోలు ప్రాంతంలో ప్రారంభించారు. అప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన అక్కడికి చేరుకుని జై టీడీపీ జై వర్మ అంటూ కూడా నినాదాలు చేశారు. తాజాగా ఈరోజు పిఠాపురం సంబంధించి కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొనేందుకు నాగబాబు ఎమ్మెల్సీ నాగబాబు నాగేంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. ఆయన కారు దిగగానే కూటమికి సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సంబంధించిన జెండాలు పట్టుకుని జై టీడీపీ జై వర్మ అంటూ కూడా ఎడతెరిపి నినాదాలు చేశారు. దీంతో ఒక గందరగోళ వాతావరణం అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవచ్చు. రెండో రోజు కూడా అదే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ముందస్తుగా ప్రాంతానికి చేరుకుని గందరగోళ పరిస్థితిని చక్కదిద్దే విధంగా ముందుకు వెళ్తున్నారు. దానికి రెండు కూడా అధికార పార్టీకి సంబంధించిన పార్టీలే కావడం, ప్రధానంగా ఒక తెలుగుదేశం సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార పార్టీ, అదేవిధంగా అందులోనే కీ రోల్ గా జనసేన కూడా కూటమికి సంబంధించి ప్రధాన పార్టీ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి హోదాలో అనేక మంది జనసేన సంబంధించిన నేతలు. ఇలాంటి తరుణంలో పిఠాపురంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక చిక్కుముడి మాదిరిగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. నాగేంద్రబాబు మరియు వర్మ మధ్య వారు కొనసాగుతున్నట్టు తీరు ప్రస్తుత పరిస్థితులు బట్టి మాత్రం అర్థం చేసుకోవచ్చని అర్థమవుతుంది. ఎందుకంటే మన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఎవరైతే ఈ నాగేంద్రబాబు ఎమ్మెల్సీ నాగబాబు ఉన్నారో నాడు మాట్లాడిన విషయాలు ఇండైరెక్ట్ గా వర్మను ఉద్దేశించి మాట్లాడినవే అన్న మాదిరిగా ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్సీ తిరుగుతూ ఉన్నారో ఈ నేపథ్యంలో టీడీపీ నినాదాలు అయితే మాత్రం చేస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నాగబాబు అంటున్నారు. వారు కూడా జై జనసేన జై జనసేన అన్నారు. ఒకే ప్రాంతంలో ఒక పక్క తెలుపు ఎరుపు జెండాలు, మరో పక్క పసుపు జెండాలు, పూర్తిగా రెండు జెండాల మధ్య ఒక వారైతే మాత్రం అక్కడ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కొనసాగుతున్నాయి. పోలీసులు చేరుకున్నారు, రంగప్రవేశం చేస్తారు. ఇరు వర్గాలని కూడా అక్కడి నుంచి ప్రశాంతంగా ఉండే విధంగా పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు. నిజానికి ఎమ్మెల్సీ అనేది గతంలోనే నాగేంద్రబాబుకి ముందు వర్మకి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో మాట ఇచ్చినట్లుగా కూడా తెలియజేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఇచ్చి కావచ్చు ఎమ్మెల్సీ అయితే మాత్రం నాగేంద్రబాబుకి ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ లేదు ఏమీ లేదు అన్న కోణంలో కాస్త అసంతృప్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిఠాపురంలో వర్మకి సంబంధించిన అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కొంచెం వారైతే మాత్రం అసహనంతో ఉన్న తీరైతే మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నాగేంద్రబాబు ఆది నుంచి కూడా పవన్ కళ్యాణ్ కానీ జనసేనకు సంబంధించిన కానీ ఎవరి మీద ట్వీట్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. దీంతో కాస్త ఇబ్బందులు సమస్యలు ఒక వారైతే మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితి నాగబాబు ఉంది. ఇలాంటి తరుణంలో నాగబాబు పర్యటనకు అడుగడుగునా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం జై టీడీపీ అని నినాదాలు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మరి చూడాలి ముందుకు ఈ విషయాన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే కూటమికి సంబంధించి బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి కూటమి అభివృద్ధి ద్వయంగా రాష్ట్రంలో ముందుకు వెళ్తుందని చెబుతున్నారు. మరి ఏపీ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి సంబంధించిన నేతలు ఈ విధంగా జనసేనపై జనసేన చేసే కార్యక్రమాలను అడ్డుకునే దిశగా జై టీడీపీ అనడాన్ని కూడా ఏ విధంగా చూడాలి అన్నది ఒక విషయం అయితే, రెండోది ఖచ్చితంగా ఆది నుంచి కూడా టీడీపీలో కీ రోల్ గా ఉంటూ మాజీ ఎమ్మెల్యేగా ఎన్నో సంవత్సరాల వర్మకు ఏమాత్రం పదవులు లేకపోవడం, ప్రస్తుతం కొన్ని విషయాలు ఇండైరెక్ట్ గా వర్మను ఉద్దేశించే జనసేన సంబంధించిన నాగబాబు అనడంతోనే వీరంతా కూడా వర్మ మీద అభిమానంతో ప్రాంతానికి వచ్చి జై వర్మ జై టీడీపీ అంటున్న పేర్కొంటున్న పరిస్థితి కూడా మొత్తానికి పిఠాపురంలో రచ్చరచ్చగా మారుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నాగబాబు ఎక్కడికి వెళ్తే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేస్తున్న పరిస్థితి. రెండో రోజు అయితే మాత్రం టీడీపీ జనసేన మధ్య వారు పిఠాపురంలో కొనసాగుతుంది.